శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నీవు అతని ఇంటి వారు అతన్ని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసినవు కదా. నీవు అతని చేతి పని దీవించేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడైనటువంటి యెహోవా ఈ లోకంలో యోబును విశ్వాస పరీక్ష కలిగించినప్పుడు అపవాది కూడా వెళ్ళి యోబును మొత్తాలి అనే పర్మిషన్ తీసుకుని వచ్చి యోబును నానా విధములైన బాధలకు గురి చేసినప్పటికీ దేవుడు యోబుకు తోడై ఉన్నాడు. యోబు తన మాట ఎందునో ప్రవర్తన ఎందునో ఎక్కడ కూడా తప్పిపోయినట్లుగా మనం చూడలేం. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, తన నోటి మాటతో కూడా పాపం చేయనటువంటి వ్యక్తి, దేవుని దూషించడం లేదు. కాబట్టి దేవుని కంచెలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని కాపల కింద మనం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దైవ కంచె కింద ఎదుగుతూ దైవ దీవెన పొందుకుని లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లును. పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరినీ ఆశ్రయించి మాయింపమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.